Good morning, all of you. Welcome to our channel, Keys Spoken English Academy. ఈరోజు మనం నేర్చుకోబోయే టెన్స్ వచ్చేసేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. జనరల్గా టెన్స్ అనగానే ఆ టెన్స్కి ఒక సూత్రం ఉంటుంది, దానికి ఒక మీనింగ్ ఉంటుంది, దానికి ఒక నిర్వచనం ఉంటుంది. ఇప్పుడు చూస్తే కనుక ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, మన టెన్స్ పేరు ఏంటంటే ది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దీనికి మరి డెఫినేషన్ నిర్వచనము ఏంటంటే అది చూస్తే కనుక టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ ద ఇమీడియట్ పాస్ట్. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ ద ఇమీడియట్ పాస్ట్ అంటే అర్థం ఏంటంటే జనరల్గా ఏదైనా ఒక పని అప్పుడే జరిగిపోయింది అనుకుందాం, అలాంటప్పుడు మాత్రమే మనం ఈ టెన్స్ని వాడాల్సి ఉంటుంది. లేకపోతే కనుక ఆ టెన్స్లో ఇది అప్పుడే అయిపోయింది అనేటువంటి ఒక అనుభూతి ఉంటుంది ఆ టెన్స్లో. అది ఎలా అనేది మనం చూస్తాం ముందు అయితే కనుక దీనికి సూత్రం అంటాం కదా, ప్రిన్సిపల్. ఓకే, సూత్రం. ప్రిన్సిపాల్ అంటేనేమో ప్రధానోపాధ్యాయుడు, ప్రిన్సిపల్ అంటేనేమో సూత్రం. రైట్, ఇక్కడ మనకి ఎస్ అంటే ఎస్ మీన్స్ ఇక్కడ సబ్జెక్ట్ అనమాట. ఎస్ మీన్స్ సబ్జెక్ట్. అలాగే హ్యావ్, హ్యాజ్ అనేవి మనకి ఇక్కడ క్రొత్తగా ఈరోజు మనకి ఇక్కడ యాడ్ అవుతున్నాయి. హ్యావ్ అన్న హ్యాజ్ అన్న కూడా మీనింగ్ ఏంటంటే సేమ్ ఉంటుందన్నమాట, కలిగి ఉండుట అని మీనింగ్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకు ఈ V3 అంటే కనుక వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ అంటాం దీన్ని. అది ఎలా అంటే సపోజ్ గోయింగ్ అనేది ఒక వెర్బ్, దీన్ని మనము ఎక్స్పాన్షన్ చేస్తే కనుక అంటే ఆయా, దాన్ని ఏమంటారు తెలుగులో, ఇంగ్లీష్లో కాంజుగేషన్, తెలుగులో క్రియారూపాలు అంటారు వాటిని. గోయింగ్కి మరి క్రియారూపాలు ఏంటంటే కనుక గో, వెంట్, గాన్. మనం ఆల్రెడీ ఇది మనము డిస్కస్ చేశాము, ఇది కూడా మనం డిస్కస్ చేశాము, ఇది కూడా మనము డిస్కస్ చేశాము. గత 6 టెన్సుల్లో కూడా ఈ 3 ఫామ్స్ మనము చూసినాము. ఇప్పుడు మనం చూడబోయే దాని పేరు ఇదనమాట. గోయింగ్ అనే దాన్ని ఏమో మనం గతంలో చెప్పుకున్నాం, మనం ప్రజెంట్ పార్టిసిపుల్ వర్బ్ అన్నాం దాన్ని, ఇదేమో ఇన్ఫినిటివ్ అన్నాం దీన్ని, పాస్ట్ ఫామ్ అన్నాం దీన్ని, దీని పేరేమో పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ అన్నమాట. సో ఇక్కడ V3 అనగానే ఇలా మీరు ఒక వెర్బ్ని ఇలా మీరు ఫ్రేమ్ చేసుకొని వ్రాసిన తర్వాత ఈ V3 అనే ఫార్మేట్లో మీకు కనిపించేదాన్నే మీరేమనాలి అంటే, ఓహో ఇది పర్ఫెక్ట్ టెన్స్కి మాత్రమే దీన్ని మనం వాడతాము. ఐదర్ ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఎనీ ఆఫ్ ది పర్ఫెక్ట్ మనం ఇక్కడ చూస్తే కనుక ఈ పర్ఫెక్ట్ అని మీకు కనిపించినప్పుడు మాత్రమే ఈ V3 ఉంటుంది అని మీరు ఆలోచన చేయండి. ఓకే, ఇప్పుడు మరి మనం ఇక్కడ చూస్తే కనుక హ్యావ్ అన్నా హ్యాజ్ అన్నా కూడా ద మీనింగ్ ఏంటంటే జనరల్గా అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ ఫామ్ చూస్తే ఐ హ్యావ్ ఏ పెన్ అన్నాం అంటే ఇక్కడ హ్యావ్ అంటే ఇక్కడ అర్థం ఏంటి, కలిగి అని. అలాగే ఐ హ్యావ్ రిటర్న్ అని అన్నాను అంటే అర్థం ఏంటి ఇక్కడ రైట్, రోట్, రిటర్న్, నేను వ్రాసి ఉన్నాను అని వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఐ హ్యావ్ పెన్ అంటే అక్కడ ప్రజెంట్లో కలిగి ఉండటం అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే సింప్లీ దట్ మీనింగ్ హ్యావ్ అన్నా కూడా ఇక్కడ మనం హ్యావ్ అన్నా హ్యాజ్ అన్నా కూడా మీనింగ్ ఒకటే ఉంటుంది అన్నమాట. దట్ మీన్స్ చేసి,
హ్యావ్ అన్న హ్యాజ్ అన్న మీనింగ్ ఏమొస్తుందంటే చేసి అని వస్తుంది మీనింగ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ సీన్, నేను చూసి, చేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గోయింగ్ వెళ్ళుచు, దీన్ని ఏమంటారంటే ప్రజెంట్ పార్టిసిపల్ వెర్బ్ ఫామ్ అంటారు దీన్ని. అంటే వర్తమానంలో అసంపూర్ణక క్రియ అంటారు అన్నమాట తెలుగులో దాన్ని. గో అంటే సంపూర్ణం, వెళ్ళుట, గో అంటే వెళ్ళుట. వెంట్ కూడా జరిగిపోయింది, వెళ్ళాను. గాన్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వెళ్ళి అని వస్తుంది అనమాట. వెళ్ళి అంటే ఇక్కడ ఏంటి, దిస్ ఇస్ కాల్డ్ పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ ఫామ్. అంటే ఇది ఒక అసంపూర్ణక క్రియ అనమాట. ఇది సంపూర్ణం కావాలంటే దీని ప్రక్కన దీని ముందు ఏం రావాలంటే ఐదర్ ఇలా ఈ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ చేర్చితేనే అది సంపూర్ణమైనటువంటి మీనింగ్ వస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి మనం హ్యావ్ హ్యాజ్ తీసుకున్నాం. అది ఎలా, ఐ వి యూ దేలకు హ్యావ్, ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్. ఓన్లీ ఫర్ హీ షీ ఇట్లకు మాత్రమే హ్యాజ్ కనిపిస్తుంది అన్నమాట. హీ హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్. దీన్నే కనుక మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కనుక ఐ హ్యావ్ గాన్, ఐ హ్యావ్ గాన్. ఎట్లయింది మరి ఐ హ్యావ్ గాన్ అంటే? ఐకి జనరల్గా ఏంటి ఇక్కడ సబ్జెక్ట్, ఐకి హెల్పింగ్ వర్బ్ హ్యావ్. ఐ హ్యావ్ గాన్, నేను వెళ్ళి ఉన్నాను. వీ హ్యావ్ గాన్, మేము వెళ్ళి ఉన్నాము. యూ హ్యావ్ గాన్, నీవు వెళ్ళి ఉన్నావు. దే హ్యావ్ గాన్, వారు వెళ్ళి ఉన్నారు. అలాగే హీషీ ఇట్లకు మరి మనకి ఇక్కడ ఏమొస్తుందంటే హీషీ ఇట్లకు హ్యాజ్ కదా, హీ హ్యాజ్ గాన్, అతడు వెళ్ళి ఉన్నాడు. షీ హ్యాజ్ గాన్, ఆమె వెళ్ళి ఉన్నది. ఇట్ హ్యాజ్ గాన్, అది వెళ్ళి ఉన్నది. ఇది మనం ఈ యొక్క ఏమైతే మనం రాసుకున్నామో దీనికి అంతటికీ కూడా మనం ఇచ్చేటువంటి ఈ ఇంగ్లీష్కి యాక్యురేట్ తెలుగు అర్థం అన్నమాట. ఇది హ్యావ్ అంటే ఇక్కడ చేసి అని అర్థం వస్తుంది, హ్యాజ్ అన్నా అదే మీనింగ్ వస్తుంది. అంటే ఐ హ్యావ్ గాన్ అంటే ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఐ, ఇక్కడ ఏంటి, ఇక్కడ నేను కదా, నేను వెళ్ళి ఏమైంది ఇక్కడ ఉన్నాను అయింది. దీన్ని మనం కొంచెం క్లారిటీగా మీకు అర్థమయ్యేట్టు రాస్తాను కింద దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కనుక ఐ హ్యావ్ గాన్ అన్నాం కదా, I have, one second, I have gone అని లేదా I have seen, I have played. ఆ వెర్బ్ యొక్క మూడవ రూపం ఐ హ్యావ్ గాన్ అన్నప్పుడు ఇక్కడ మనం వాడే వెర్బ్ మూడవది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వెళ్ళి ఉన్నాను. ఇది దీని యొక్క తెలుగు ట్రాన్స్లేషన్ అనమాట. నేను వెళ్ళి ఉన్నాను. అలాగే మరి వీ హ్యావ్ సీన్ అన్నాం కదా, ఇక్కడ మేము చూసి ఉన్నాము.
ఇలా మనం దీన్ని వ్రాయాలి. ఐ హ్యావ్ గాన్, నేను వెళ్ళి ఉన్నాను, దానికి కరెక్ట్ మీనింగ్. హ్యావ్ అంటే ఐ హ్యావ్ ఏ పెన్ అంటే నేను పెన్ను కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ గాన్ అంటే నేను వెళ్ళి ఉన్నాను. కలిగి ఉండటము, వెళ్ళి ఉండటం, ఇది ఈ హ్యావ్కు ఉండేటువంటి డ్యూయల్ యాక్టివిటీ అనమాట. ఒక నౌన్ ప్రక్కన హ్యావ్ వస్తే కలిగి ఉండుట, ఒక వెర్బ్ ముందు హ్యావ్ వస్తేనేమో చేసి ఉండుట అనే మీనింగ్ వస్తుంది అన్నమాట. ఐ హ్యావ్ గాన్ ఇలా. ఓకే, ఇప్పుడు మనం దీనికి కనుక జస్ట్ రైట్ ద యూసేజ్ ఆఫ్ దిస్ టెన్స్. జనరల్గా ఏ టెన్స్కైనా కూడా ఏముంటుందంటే ఆ టెన్స్ని ఎప్పుడు ఎక్కడ మనం ఎలా ఉపయోగించాలి అనేది మనకి ఇక్కడ కావాలన్నమాట. అదే మనం ఇప్పుడు చూద్దాము. ఈ టెన్స్ని మనము ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలి. ఓకే, జనరల్గా యూసేజ్కి మీనింగ్ ఎలా రాసుకోవడం మనకు దీనికి ఓకే. To indicate just finished యాక్టివిటీస్ అంటాం. నేను అంటే అప్పుడే జరిగిపోయిన పనులను చెప్పడం కొరకు మనం ఈ టెన్స్ని ఉపయోగిస్తామన్నమాట. ఇక్కడ ఈ టెన్స్ని గురించి తెలిపేటువంటి క్రియా విశేషణాలు అంటారు వాటిని. దే ఆర్ కాల్డ్ అడ్వర్బ్స్ అంటాం వీటిని. అదేంటంటే జస్ట్ నౌ, ఆల్రెడీ, just now, already, just now, already. ఇక్కడ చూస్తే కనుక ఎట్ వైట్ ఎట్ అనమాట. జస్ట్ నౌ అంటే ఇప్పుడే జరిగింది, ఆల్రెడీ అంటే ఇదివరకే జరిగిపోయింది, ఇది ఇంకా జరగలేదు అనే కాలానికి మనం ఈ టెన్స్ని మనం అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక I have completed my PG course అనుకుందాం. I have completed my PG course లేదా my PG degree already అన్నాం ఇక్కడ. I have completed my PG course already అని అంటే మరి దీంట్లో వాట్ ఈజ్ లైవ్, దీంట్లో లైవ్ ఏముంది అంటే కనుక మీరు పీజీ పూర్తయిపోయి 1 year కావచ్చు, 1 hour కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, మీ యొక్క చిట్ట చివరి క్వాలిఫికేషన్ మీతోటి ఏమైతే ఉంటుందో దట్ ఈజ్ కాల్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. అంటే మీ యొక్క వేరే క్వాలిఫికేషన్ మీకు లేదు, ఇంకా ఇదే ఉంది ఫైనల్గా. ఫైనల్లీ వాట్ యు హ్యావ్ విత్ యూ దట్ ఈస్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పాలి దాన్ని. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై పీజీ ఆల్రెడీ. అలాగే మరి they have sorry
దే హ్యావ్ మ్యారీడ్ ఆల్రెడీ అన్నాం ఇక్కడ. ఇది కొంచెం పక్కన పెట్టండి. దీన్ని దే హ్యావ్ మ్యారీడ్ అన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి పెళ్ళై 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, దే లివ్ టుగెదర్ ఉన్నప్పుడు ఈ టెన్స్ వాళ్ళకి జీవితకాలం అది అప్లికేబులే. ఎందుకు అంటే వాళ్ళు ఇంకొక మ్యారేజ్కి వెళ్ళలేదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 2 కానీ 3 కానీ పెళ్ళి చేసుకుంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకు ఈ టెన్స్ అప్లికేబుల్ కాదనమాట. ఇది ఎందుకు కాదు అంటే దానికి ఒక టెన్స్ ఉంది మరి దానికి కూడా. దట్ ఈస్ కాల్డ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. మనకు అది నెక్స్ట్ చూద్దాం దాన్ని మనం. ఇప్పుడైతే దే హ్యావ్ మ్యారీడ్ అన్నప్పుడు వారు వివాహం చేసుకుని ఉన్నారు. ఎప్పుడు అంటే ఎప్పుడు అని అడిగితే దెన్ వీ హ్యావ్ టు యూజ్ సింపుల్ పాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ మ్యారీడ్ ఇన్ 2000 అని చెప్పొచ్చు మనం. ఇక్కడ ఏమంటున్నాం అంటే దే హ్యావ్ మ్యారీడ్ ఆల్రెడీ, వాళ్ళకి ఇదివరకే పెళ్ళి అయిపోయింది. అంటే వాళ్ళు అన్యోన్యంగా ఉంటున్నారు అన్నమాట. పెళ్ళి అయిపోయింది 20 ఏళ్ళు కావచ్చు, 50 ఏళ్ళు కావచ్చు. వాళ్ళ అన్యోన్యతను ఇక్కడ మనము తెలియపరచడం కోసం గాను దే హ్యావ్ మ్యారీడ్ ఆల్రెడీ అనే పదం ఇక్కడ వాడుతున్నాం మనం. వన్ మోర్ ఎగ్జాంపుల్ వద్దాం మనం ఎట్లాంటిది సేమ్ ఇంకోటి. I have bought this shirt. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ షర్ట్ కొనుక్కొని గంట కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, ఇది కొన్నాక నేను వేరే ఇంకొకటి ఏది కొనకుండా ఉంటే ఇదే నా యొక్క లాస్ట్ పర్చేజ్ అయి ఉంటే అలాంటప్పుడు కూడా మనం ఈ టెన్స్ వాడచ్చు. ఐ హ్యావ్ బాట్ దిస్ షర్ట్ అని అంటాం అంతే, ఇంకేమీ లేదు. ఐ హ్యావ్ బాట్ దిస్ షర్ట్ ఆల్రెడీ అని చెప్పచ్చు మనం. అంటే ఇక్కడ చూస్తే కనుక ఐ హ్యావ్ బాట్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నేను ఈ షర్ట్ని కొన్నాను అంటే ఇది చిరిగిపోయే వరకు, చిరిగిపోయినా సరే ఇంకొకటి వచ్చే వరకు నాకు ఇదే ఇక్కడ లైవ్లో ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ టెన్స్ యొక్క ఆయుష్కాలము ఈ షర్ట్కి బదులు ఇంకోటి వచ్చే వరకు, అది రేపే కొంటే రేపే ఈ షర్ట్ కాస్త వేరే టెన్స్కి అయిపోతుంది అన్నమాట. రైట్, వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి మూవీస్ ఉన్నాయి. సపోజ్ కల్కి అయితే ఉండొచ్చు, లేకపోతే అదేంటి ఇండియన్ 2. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ కూడా చేద్దాం. We have seen Kalki. మూవీ రాసినా రాకుండా తెలియదు. We have seen Kalki ఆల్రెడీ అన్నాం ఇక్కడ. అంటే సినిమా పరిభాషలో దీనికి ఉండేటువంటి ఆయుష్కాలం ఎంత అయ్యా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడైతే 1 నుంచి 100 డేస్ ఉండేది, ఇప్పుడైతే 1 నుంచి 100 crores అది కాస్త మారిందనమాట. 1 to 100 CR అనమాట. 1 to 100 CR. అలాంటప్పుడు ఇక్కడ మనం చెప్పే టెన్స్ ఏంటంటే కనుక ఒకవేళ మీరు సినిమా చూసి ఉంటే కనుక ఐ హ్యావ్ సీన్ కల్కి ఆల్రెడీ అని చెప్పాలి. చూడకపోతే కనుక దానికి కూడా ఒక టెన్స్ ఉంది. సింపుల్, దాని ఏంటంటే వీ హ్యావ్ not seen. We have not seen Kalki yet. మేము ఇంకా కల్కి సినిమా
చూడలేదు. చూసుంటే కనుక వీ హ్యావ్ సీన్ ఆల్రెడీ. చూడలేదు కాబట్టి వీ హ్యావ్ నాట్ సీన్ కల్కి మూవీ ఎట్. మేము ఇంకా ఆ సినిమా చూడలేదు. అంటే దీని కథ ఏంటి మరి? ఇప్పుడు అది 100 crores సంపాదించే వరకు ఆ సినిమా మనకు లైవే. అలాగే థియేటర్ యాజమాన్యం వాళ్ళకి అది 1 నుంచి 100 రోజులు ఆడే వరకు ఆ సినిమా లైవ్లోనే ఉంటుంది అనమాట. ఇలాంటి సందర్భంలో కూడా మనం ఈ టెన్స్ ని ఇక్కడ వాడవచ్చు. మొట్టమొదటి ఏంటి? ఐ హ్యావ్ స్టడీడ్ డిగ్రీ ఆల్రెడీ, ఐ హ్యావ్ స్టడీడ్ పీజీ ఆల్రెడీ, లేకపోతే దే హ్యావ్ మ్యారీడ్ ఆల్రెడీ. ఓకే, వీ హ్యావ్ సీన్ కల్కి ఆల్రెడీ. నెగిటివ్లో వచ్చినప్పుడు ఎట్. వీ హ్యావ్ నాట్ సీన్ కల్కి మూవీ ఎట్. మేము ఇంకా ఈ కల్కి సినిమాని చూడలేదు అని చెప్పడం కోసం. ఓకే, సో ఇలా మనం ఈ యొక్క యూసేజ్ మనం రాయొచ్చు అనమాట. సో టు ఇండికేట్ జస్ట్ ఫినిష్డ్ యాక్టివిటీస్ అన్నాం, కానీ బేసిక్గా జస్ట్ కాదు అది. కాకపోతే ఆ యొక్క టెన్స్లో ఆ యొక్క లైవ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి రాద్దాం. ఎగ్జాంపుల్ మనం he has eaten. He has eaten meal అని అందామండి. ఇక్కడ చూస్తే కనుక ఇది అతడు భోజనం చేశాడు అంటున్నాం కదా. ఈ భోజనం చేసిందనేది దీని యొక్క ఎక్స్పైరీ డేట్. ఇక్కడ జనరల్గా ఏంటంటే ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి ఒకసారి అన్నం తింటే అది అరిగేదానికి 3 hours దాకా టైం పడుతుంది అన్నమాట, యాజ్ పర్ సైన్స్. అంటే సపోజ్ హీ హ్యాస్ ఈటెన్ మీల్ ఆల్రెడీ అన్నప్పుడు జనరల్గా మనం ఒక ఇంటికి వెళ్ళలేకపోతే అప్పుడే వాళ్ళు అక్కడ దే ఆర్ టేకింగ్ ఫుడ్. అట్ ద టైమ్ they called us to sit along with them. Then we can say, sorry, I have eaten అన్నప్పుడు వాళ్ళు నమ్మరు. దెన్ హౌ కెన్ ప్రూవ్ ఇట్? చూడండి సార్, నా పొట్ట కథ చేయవలసిన ఇట్లా అంటాం మనం. ఎందుకని అంటే అక్కడ అన్నం తిన్నాము అనేటువంటి ఒక లైవ్ యాక్టివిటీని మనం అక్కడ వీఆర్ ప్రొజెక్టింగ్ అనమాట. అందుకనే హీ హ్యాస్ ఈటెన్ మీల్ అన్నప్పుడు దాని యొక్క ఆయుష్ కాలము 3 hours మాత్రమే ఉంటుంది. వీ హ్యావ్ సీన్ కల్కి మూవీ అన్నప్పుడు వాళ్ళ పరిభాషలో అయితేనేమో 100 days, లేకపోతేనేమో 100 CR. అక్కడ కూడా మనం దాన్ని వాడచ్చు అనమాట. రైట్, ఇంకోటి ఏం చెప్పుకున్నాం మనం? దే హ్యావ్ మ్యారీడ్ ఆల్రెడీ. వాళ్ళకి వివాహం జరిగింది. ఎప్పుడు అంటే ఎప్పుడైనా కావచ్చు, బట్ స్టిల్ దే ఆర్ లివ్ టుగెదర్ అనమాట. అలాంటప్పుడు మనం ఈ టెన్స్ని ఉపయోగిస్తాము. అలాగే ఇంకా చెప్పాలంటే మరి హీ హ్యాస్ కమ్ జస్ట్ నౌ. అతను ఇప్పుడే వచ్చాడు. దే హ్యావ్ లెఫ్ట్ జస్ట్ నౌ. వారు ఇప్పుడే వెళ్ళారు. షీ హ్యాస్ ప్రిపేర్డ్ ఫుడ్ ఆల్రెడీ. ఆమె భోజనం ఆల్రెడీ వండేసింది. అలాగే ఐ హ్యావ్ రెడ్ ద న్యూస్ ఆన్ న్యూస్ పేపర్. ఆ వార్త నేను ఈ మధ్యలోనే పేపర్లో చదివినా అని చెప్పడం కోసం. ఇట్లా ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ అనే టెన్స్కి మనము యూసేజ్ కనుక రాస్తే అది ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏమంటే కనుక మనకి ఎగ్జాంపుల్ మనం హౌ టు రైట్ ఎగ్జాంపుల్స్ అంటే ఐ హ్యావ్ గాన్, ఐ హ్యావ్ సీన్, ఐ హ్యావ్ ప్లేడ్, ఐ హ్యావ్ స్టూడ్, ఐ హ్యావ్ రిటర్న్, ఐ హ్యావ్ యాక్టెడ్, ఐ హ్యావ్ స్లెప్ట్. ఇలా వెర్బ్ యొక్క 3వ రూపాన్ని ఉపయోగించి మాట్లాడేటువంటి ప్రతి అంశం కూడా మనం ఇక్కడ అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి మనం దీన్ని అప్లై చేస్తామన్నమాట. దిస్ ఈజ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూసేజ్. వన్స్ అగైన్, టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ ద ఇమీడియట్ పాస్ట్. అప్పుడే జరిగిపోయిన పనులను గురించి ఈ టెన్స్ మనకు తెలియజేస్తుంది అనమాట. అది ఎలా అనేది 1-10 సార్లు మీరు కనుక దయచేసి జస్ట్
ఈ యొక్క యూసేజ్ని మీరు అర్థం చేసుకుంటే సరిపోతుందన్నమాట. జస్ట్ నౌ, ఆల్రెడీ, యట్ అనే ఈ 3 సందర్భాలలో మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. అంటిల్ దెన్, హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చాలామంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు కూడా దీన్ని నోబడీ సబ్స్క్రైబింగ్. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.